సర్వేశ్వరుడు, సర్వలోకనాథుడు, మనందరి ఆత్మల కనతండి అయిన దేవుడు మనందరినీ ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. అద్వితీయుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, అనంత జ్ఞానివైన దేవ, ఆరాధనలకు పాత్రుడా, మీ మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ యొక్క అద్భుత కార్యాలు, మీ యొక్క సూచక క్రియలు, మీ మహత్కార్యాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు నమ్మదగిన వారు. మేము నమ్మదగని వారమైనప్పటికీ మా మీద అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని ఒక గురుతర బాధ్యతను మా భుజస్కంధాల మీద మీ కుమారుడి ద్వారా పవిత్రపరిచి అప్పగించినందుకు స్తోత్రాలు. మీరు అప్పగించిన బాధ్యతగానే స్వీకరించాలి, కానీ భారంగా మేము స్వీకరించకూడదు. ఇది ఎందుకంటే ఇది మా కుటుంబానికి సంబంధించిన పని కనుక పరలోక సంబంధమైన ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన పౌరులుగా వారి బాధ్యతను వారు గుర్తెరిగి నిర్లక్ష్య వైఖరి వహించకుండా పనిచేయాలి అని, అలా పనిచేసిన వారే శాశ్వత కాలం మీతో మీ కుటుంబ సభ్యులుగా ఉంటారని వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఆదివారమున 3వ ఆరాధనలోనికి మమ్మల్ని చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీరు వ్రాయించిన మాటల్లోని వాస్తవాలను, పరమార్థాన్ని, ఆత్మీయమైన సంగతులను మీ ఆత్మ సహాయముతో వివేచించి అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మా జీవితాలను మలుచుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని వాక్యం మనల్ని, మన ఆత్మను రక్షిస్తుంది. రక్షించగలిగిన ఈ ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తే వాక్యం కూడా మనల్ని రక్షించకపోగా అదే వాక్యం ఒకరోజు మనల్ని నిత్య నరకానికి పంపిస్తుంది. ఇప్పుడున్న ఈ ప్రకృతి దేవుని వాక్యం వలన కాపాడబడుతుంది. ఇప్పుడున్న ఈ ప్రకృతిలో దేవుని వాక్యం వలన భక్తులైన మనం కాపాడబడుతున్నాం. దేవుని వాక్యం మనకి అండగా లేకపోతే మన బ్రతుకులు ఎప్పుడు ముగిసిపోతాయో తెలియదు. భక్తిహీనులను దేవుడు కాపాడు, కానీ భక్తులు మాత్రం ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. కాబట్టి ఆ దేవుని కాపుదలలో మనం ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు విడిచిపెడతాడో ఇంకా ప్రకృతి ఒడిలో మనం సేదదీడవలసిన వారం అర్ధాంతరంగా చనిపోయే ప్రమాదం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడు. ఆ వాక్యాన్ని ఏం చేయాలి? సాత్వికంతో అంగీకరించి హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా నడవాలి. మనం గడిచిన కాలంలో అపరాధం, దోషము, పాపం అంటే ఏంటో ఆలోచించాం. ఆ దోషాలు, తండ్రుల దోషాలు దేవుడు కుమారుల మీదకి రప్పిస్తాడు. ఎన్ని తరాలు రప్పిస్తాడని నేర్చుకున్నాం? 3-4 తరాలు. కానీ మనం నేర్చుకున్న ఆ అంశాల్లో గేహాజీ కుటుంబానికి 3-4 తరాల సర్వకాలమా? సర్వకాలం. అలాగే ఏలీ గారి కుటుంబం అది శాశ్వత కాలం. అంటే 3-4 తరాలు అన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు శాశ్వత కాలం కూడా వారికి ఆ తండ్రుల దోషాన్ని ఆపాదించాడు. ఎందుకు అలా చేశాడు? దేవుడు ఏమన్నా పక్షపాత, న్యాయాన్ని సరిగ్గా విమర్శించడా అని ఆలోచిస్తే కుమారులు ఎలా అయిపోయారు? వాళ్ళు కూడా భ్రష్టులైపోయారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఎరిగిన దేవుడు వాళ్ళ మీదకి ఆ దోషాలని ఆరోపించాడు. పాపం ఎవరు చేస్తే వాళ్ళతోనే ఆగిపోతుంది, వాళ్ళకి మాత్రమే వర్తించింది. కానీ దోషం మాత్రం తరతరాలు వెంబడిస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళదాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. లెక్కలేనన్ని అపాయములు
నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఎవరు రాస్తున్నారు ఈ మాట? దావీదు గారు చెప్తున్నారు. దావీదు గారు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని ఏ దావీదు గారి గురించి అయితే దేవుడు చెప్పాడో అదే దావీదు గారిని ఏమి తరుగుతున్నాయంట? పాపాలు అన్నాడా, దోషాలు అన్నాడా? అంటే దోషాలు వెంబడిస్తాయా? దోషాలు వెంబడిస్తాయా? ఎవరు పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి వాని క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు ఆ వ్యక్తికి. కానీ దోషం మాత్రం ఏం చేసిద్దంట? తరిమి పట్టుకుంటుంది. ఆ వ్యక్తి జీవితంలో తరిమి పట్టుకోవటం మాత్రమే కాక అవి తరతరాలు వెంటాడతాయి. గేహాజీ కుష్టు ఆ సదాకాలం ఆ కుటుంబాన్ని వెంటాడినాయి. ఏలీ గారి దేవుడి విధానంలో పిల్లల్ని పెంచకపోవటం, దేవుడి కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించటం వలన ఆ కుటుంబానికి ఏమైంది? నడి వయసులోనే కుటుంబంలో అందరూ వృద్ధాప్యానికి వెళ్ళి చనిపోయే వాళ్ళు ఆ కుటుంబంలో ఎవరు ఉండరండి. యవ్వన వయసులోనే చనిపోయే ప్రమాదం ఉంది. అంటే ఈ తండ్రుల దోషం తరతరాలు వెంటాడుతున్నాయి. ఒక దోషం ఈరోజు మనం ఆలోచిద్దాం. దావీదు గారి పరిపాలన క్రీస్తు పూర్వం 1406లో ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించాడు. యొర్దాను నది దాటి ఐగుప్తులోంచి బయలుదేరి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి క్రీస్తు పూర్వం 1406లో కనాను దేశంలో ప్రవేశించారు. యెహోషువ గారి నాయకత్వంలో వారు ప్రవేశించి దేశాల మీద దేశాలని జయిస్తూ ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటున్న పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఒక్కొక్క దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటున్న ఆ పరిస్థితులు అలా కొనసాగుతూ ఉండగా ఆ దినాల్లో ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భం అక్కడ మనం చదివాం కానీ అది మైండ్లో పెట్టుకోం. కానీ దేవుడు అలాంటి సందర్భాలు బాగా గుర్తుపెట్టుకుంటాడు. దేవుడి పేరు మీద ఏదైనా అబద్ధం ఆడినా, మోసం చేసినా, ఇచ్చిన ప్రమాణాన్ని తప్పినా అది దోషం అంటున్నాడు. ఇప్పుడు మనందరం బాప్తీసంతో దేవుడి సన్నిధిలో ఉంటాము, దేవుని పని చేస్తాం, చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే అని ప్రమాణాలు చేసాం. కానీ దేవుని సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? దొంగలిస్తున్నాం. కాబట్టి ఇది దోషం, పాపం కాదు. ఇది ఏమైంది? దోషం. ఇది నీ తరం కాదు, నీ తర్వాత నీ పిల్లల తరానికి కూడా నిన్ను దాటి వెంటాడుతూ ఉంటుంది, తరిమి పట్టుకుంటుంది. అమ్మ ఎందుకు లేటుగా వెళ్తుంది ప్రార్థనకి? మరి ఆఫీస్కి టయానికి వెళ్ళిద్ది, ఉద్యోగానికి టయానికి వెళ్తాడు, నాన్న పనికి టయానికి వెళ్తాడు, ఉద్యోగానికి టయానికి వెళ్తాడు. కానీ చర్చికి అనగానే లేటుగా వెళ్తాడు. అంటే ఈ లేట్ అనేది దోషం, నీ భక్తి జీవితానికి డిఫెక్ట్. దోషం అంటే ఏంటి? డిఫెక్ట్ అంటే లోపం, తరుగు. భక్తి పరిపూర్ణంగా ఉండాల్సిన దాంట్లో తరుగులు వస్తుంటే ఏమైంది? ఈ తరుగు ఏమైంది? వెంటాడుతూ ఉంటుంది. నీ పిల్లలకు కూడా ఇది వ్యాపించింది. నిన్ను చూసి నీ పిల్లలు కూడా ఆలస్యంగా వెళ్ళొచ్చు, చర్చికి లేటుకి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు, దేవుడు ఏమనుకోడు. కానీ అన్నిటికీ లెక్కలు చూసి ఒకరోజు దేవుడు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఏదో ఇచ్చేస్తాడు. అక్కడ నుంచి 1404లో వాళ్ళు ఎంటర్ అయ్యి ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటూ ఇలా కాలం గడిచిపోతూ ఉండగా యెహోషువ గారు చనిపోయారు. ఆ కాలంలో ఉన్న పెద్దలు చనిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు లేక చెడిపోయినట్టు ఇశ్రాయేలీయులందరూ పాడైపోయారు. ఆ సమయాల్లో దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. ఆ న్యాయాధిపతుల కాలం సుమారుగా ఒక 170 సంవత్సరాలు అలా కొనసాగుతూ ఉంది. అది అయిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా సౌలు గారిని ఏర్పాటు చేశాడు. అది క్రీస్తుకు పూర్వం 1050లో. అక్కడ నుంచి 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. అది అయిపోయిన తర్వాత 1110లో దావీదు గారిని రాజుగా నియమించి 970 అంటే తరుగుతా వచ్చింది కాలం. క్రీస్తు శకం నుంచి పైకి పెరుగుతుంది, క్రీస్తు శకం నుంచి ఇటువైపు మన వైపు పెరుగుతుంది. కాబట్టి 1406 నుంచి 970 మధ్యకాలంలో దావీదు గారు ఏలిన కాలం. అంటే అప్పటి నుంచి దావీదు గారు పరిపాలన పూర్తయ్యే సమయానికి ఎంత అయింది అంటే క్రీస్తు పూర్వం 970 మధ్యకాలంలో దావీదు గారు వెళ్ళారు చివరిగా. ఆ దావీదు గారు పరిపాలన క్రీస్తు పూర్వం 1010 నుంచి స్టార్ట్ అయ్యి 970 అంటే 40 సంవత్సరాలు వెళ్ళారు. ఈ 1010 దాటిన తర్వాత
ఆయన ఇశ్రాయేలుని యూదుల్ని సుమారుగా ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన రాజ్యంలో కరువు వచ్చింది. ఒకసారి సమూయేలు గ్రంథాన్ని ఒకసారి మనం చూడగలిగితే, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి. దావీదు కాలమున, అంటే దావీదు గారు పరిపాలిస్తున్న కాలంలో 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాడు. ఏమంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషులని మనం చదువుకున్నాం. దావీదు గారి పరిపాలన సుభిక్షంగా ఉంది కదా. దావీదు గారి పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో బాగానే ఉన్నారు. ఏ దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చినా ఈయన దగ్గర ఓడిపోవటమే తప్ప ఈయన దగ్గర నిలబడి ఈయన ఎదిరించే స్థాయి ఎవరికీ లేదు, దేవుడు ఇవ్వలేదు. దావీదు గారికే బలాన్ని ఇచ్చి అందరినీ ఓడించాడు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ కాలంలో కరువు వచ్చింది. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిందంటే ఏం జరిగినట్టు? ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిందంటే ఏం జరిగినట్టు? ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేస్తే వచ్చింది. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఇబ్బంది వచ్చిందంటే 2 రకాలుగా వచ్చింది. ఒకటి, దేవుడు పరీక్ష కోసం నీకు ఇబ్బంది పెడతాడు. పరీక్ష కోసం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే నిన్ను ఒక మెట్టు పెంచడానికి పరీక్ష పెడతాడు. లేదు, రెండో రకంగా ఎలా ఇబ్బంది వచ్చిందంటే నువ్వేదో దేవునికి అవిధేయత చూపటాన్ని బట్టి, ఇదిగో ఇట్లా ప్రార్థనకు ఆలస్యంగా రావటాన్ని బట్టో, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలు చేయటాన్ని బట్టో, దేవుని కార్యక్రమాల్లో సరిగా పాలు పొందకపోవటాన్ని బట్టో, నిర్లక్ష్య వైఖరి వహించటాన్ని బట్టో నీకు ఏదైనా ఇబ్బంది కలిగించావు అంటే వెంటనే మనం వెనక్కి వెళ్ళిపోవాలి. రీలు వెనక్కి తిప్పుకొని నేను ఏ విషయంలో దేవునికి అవిధేయంగా ప్రవర్తించాను, ఏ విషయంలో దేవుని పని నిర్లక్ష్యం చేశాను, ఏం తక్కువ చేశాను దేవుని కార్యక్రమాలకి అని మనల్ని మనం ఆలోచించుకోవాలి. దావీదు గారికి బాగా అలవాటు. ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే దేవుడిని అడుగుతాడు, ఎవరిని అడగడు. దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. 3 సంవత్సరాలు కరువు వచ్చిందంటే ఇప్పుడు 3 సంవత్సరాల వరకు దావీదు గారు సైలెంట్గా ఉండి ఉంటాడా, దేవుడిని అడిగి ఉంటాడా? ఆలోచిస్తానా లేదా? 3 రోజులు ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏం చేస్తాం? మొదటి రోజే వెంటనే అందరికీ చెప్పేసుకుంటాం. రెండో రోజు కూడా అది కంటిన్యూ అయింది, ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ మందికి చెప్పుకుంటాం. 3వ రోజు కూడా కంటిన్యూ అయితే ఇంకా ఎక్కువ మందికి ప్రాపగాండా చేస్తాం. కానీ దేవుడి దగ్గర మాత్రం విచారించం. కానీ దావీదు గారు ఖచ్చితంగా ఏం చేస్తారు? దేవుని దగ్గర విచారిస్తాడు. యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనే విషయం కూడా దేవుని దగ్గర విచారణ చేస్తాడు. అలాంటిది 3 సంవత్సరాలు ఎడతెగకుండా కరువు వస్తే ఊరుకుంటాడు దావీదు గారు. ఖచ్చితంగా దేవుని దగ్గర విచారణ చేస్తాడు. అంటే 3 సంవత్సరాలు దేవుని దగ్గర దావీదు గారు ఏంటయ్యా ఈ కరువు, ఏంటయ్యా ఈ కరువు అంటే కూడా సమాధానం లేదు. దేవుని నుంచి సమాధానం లేదు. అంటే అంత భక్తుడికే దేవుడు పరీక్ష పెట్టాడు. చెప్పలా 3 సంవత్సరాలు మీరు కష్టాలు అనుభవించాల్సిందే. అంటే దోషం వెంటాడుతుంది. ఎక్కడ జరిగింది దోషం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెంటాడిందో ఆలోచిద్దాం. ఈరోజే ఆలోచిద్దాం. దావీదు గారి కాలంలో కరువు వచ్చిందంటే ఆ ఇశ్రాయేలీయులు ఏదో దేవునికి అవిధేయంగా ప్రవర్తించారు. ఏదో విగ్రహాలను పూజించటమో, లేదా దేవుడి విషయంలో మాట తప్పడమో, దేవుడు నొచ్చుకునే విధంగా ఎక్కడో ప్రవర్తించారు. కాబట్టి ఎందుకు వచ్చింది కరువు, ఏం జరిగిందని దేవుడి దగ్గర ఆయన ప్రతిలాడుతుంటే ఎట్టకేలకు దేవుడు 3 సంవత్సరాల తర్వాత సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, యెహోవాతో మనవి చేయగా అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. సౌలు అంటే దావీదు గారికి ముందుగా ఇశ్రాయేలుని పరిపాలించిన మొట్టమొదటి రాజు. సౌలు గారు ఏం చేశాడంట? గిబియోనీయులను హతము చేశాడు. కాబట్టి ఆయన నిమిత్తం, నరహంతకులను ఆయన ఇంటి వారి నిమిత్తం ఈ కరువు వచ్చింది. ఎప్పుడో సౌలు గారి పరిపాలనలో ఆయన విధేయత చూపిస్తే ఆయన తరపున నా కాలంలో, నా పరిపాలనలో మీ కరువు రావటం ఏంటి అని దేవుడిని ప్రశ్నించవచ్చు దావీదు గారు కదా. ఇప్పుడు మీ నాన్న ఏదో అప్పు చేశాడని నన్ను అడుగుతారా అని నిలదీస్తాం మనం. ఆయన అడుక్కోపో అంటాం. ఆయన ఆల్రెడీ చచ్చిపోయాడు అనుకో, ఏం చేస్తాం? అప్పులైతే మనం ఆయన అడుక్కో అంటాం. అదే ఆస్తి ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాం?
చక్కగా అనుభవిస్తాం. మా నాన్నది నాకు రాక ఎవడికి వచ్చిద్దా అని దర్జాగా కోర్టుకు కూడా వెళ్ళి సంపాదించుకుంటాం. అప్పులైతే మాత్రం ఆయనకి మాకు సంబంధం లేదండి, మాకు అసలు తెలియదు, అసలు ఆయన ఇచ్చాడో లేదో మాకు ఆధారాలు లేవంటాడు. ఆస్తి మాత్రం ఎక్కడెక్కడ లేని కాగితాలన్నీ పుట్టించుకొని మరీ సంపాదించుకోవడానికి చూస్తాం. సౌలు గారి కాలంలోనంట నరహంతకులుగా వాళ్ళు పిల్లలు సౌలు గారు గిబియోనీల్ని హతము చేశారంట. వాళ్ళను బట్టి సౌలు గారి కాలంలో జరిగిన దోషాన్ని ఎక్కడ ఆపాదించాడు దేవుడు? దావీదు గారి పరిపాలనలో 3 సంవత్సరాలు కరువు అంటే సామాన్యమైన దోషమా చెప్పండి? ఏమంటే దావీదు గారి నుంచి సౌలు గారి నుంచి దావీదు గారికి మధ్యకాలం ఎంత? సుమారుగా 40-50 సంవత్సరాలు అనుకోండి. ఆయన పరిపాలన స్టార్ట్ అయ్యి ఆయన 40 సంవత్సరాలు పరిపాలించి చనిపోయిన తర్వాత దావీదు గారు కేవలం యూదుల్ని 7 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత ఇశ్రాయేలు మీద రాజు అయ్యాడు. అందరి మీద రాజు అయిన తర్వాత వచ్చింది ఈ కరువు. ఎన్నో సంవత్సరాల్లో వచ్చిందో దేవుడైతే రాయించలేదు, కానీ మొత్తానికి 10 సంవత్సరాలు దాటిన తర్వాత దావీదు గారి పరిపాలనలో ఈ కరువు వచ్చింది. అంటే సుమారుగా 50 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దావీదు గారి పరిపాలనలో ఈ కరువు వచ్చింది. ఏంటని దేవుడి దగ్గర విచారణ చేస్తే తప్ప ఈ సమస్యకు దేవుడు సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు దావీదు గారు ఏం ఆలోచించుకున్నారు? చదువుదాం 3వ వచనం. వెంటనే దావీదు గారికి ఏమర్థమైంది? సమస్య ఎక్కడొచ్చింది? ఎవరి విషయంలోనంట జరిగింది? గిబియోనీల విషయంలో. గిబియోనీలు అంటే ఈ ఇశ్రాయేల్ జనాంగంలోని వాళ్ళు కాదు, వీళ్ళు అన్యులు. జాగ్రత్త అండి. అంటే ఒక అన్యుడికి ఇశ్రాయేలీలు దేవుని బిడ్డ వాగ్దానం చేస్తే, అది దేవుని పేరిట వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలీయుడు తప్పితే, వాడు అన్యుడైనా సరే వాడికి నువ్వు మాట ఇచ్చావు, ఆ మాటను నువ్వు నిలబెట్టుకోవాలా. ఆ మాట ఎవరి పేరు మీద ఇచ్చారు? దేవుని పేరు మీద ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అవమానం ఎవరికి? దేవుడికి. కాబట్టి దేవుని విషయంలో ఇశ్రాయేలీలు అన్యుడికి మాట ఇచ్చినా అవమానపరిచారు, దాన్ని మీరారు. కాబట్టి దానికి శిక్షగా దేవుడు దావీదు కాలంలో శిక్ష విధించాడు. దావీదు గారికి అర్థమైపోయి దీనికి పరిష్కారం ఏంటో తెలుసుకుందామని ముందు ఎవరి విషయంలో ఈ అపరాధం జరిగిందో, ఈ దోషం జరిగిందో ముందు గిబియోనీయుల్ని పిలిపించాడు. పిలిపించి గిబియోనీయుల్ని పిలిపించి 2వ వచనం చదువుదాం. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. అమోరీలనే జాతుల వారిలో ఆ తెగవారిలో లాస్ట్లో ఉన్నవారు ఈ గిబియోనీయులు. అమోరీల్లో శేషించిన వారు, ఇశ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి. కానీ సౌలు ఇశ్రాయేలీలను యోధాల వారి యందు ఇశ్రాయేలీలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయి చూచుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదును అంటే, సౌలు గారి కాలంలో ఒక దోషం జరిగింది. ఇశ్రాయేలీలు అంటే ఒక ప్రమాణం చేశారంట, మిమ్ముని మేము చంపము అంటే. అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. ఆల్రెడీ ఎరికో పట్టణాన్ని చంపారు. ఇప్పుడే మొదటి వర్తమానం విన్నాం కదా. హాయి పట్టణాన్ని చిన్న పట్టణం కదా అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు, దేవుడి దగ్గర విచారణ చేయకుండా. రెండోది అందులోంచి దొంగిలించుకొచ్చాడు ఒక ఆయన. దీనివల్ల ఏమైంది? వాళ్ళు శాపం కొని తెచ్చుకున్నారు. చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నపావునైనా పెద్ద కారుతో కొట్టమన్నారు, కానీ ఇక్కడ దేవుని ప్రసక్తి లేకుండా శపితమైన వాటిలో కొన్ని తెచ్చుకోవటం వల్ల ఏమైంది? ఆకాను ఇశ్రాయేల్ అందరికీ శాపం తెప్పించాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఈ గిబియోనీయులకి ప్రమాణం చేశారంటే ఎవరి పేరు మీద? యెహోవా పేరు మీద ప్రమాణం చేశాడు. కాబట్టి ఆ ప్రమాణ విషయం ఎక్కడో ఉన్న ఇశ్రాయేలీలు ఏదో కాలంలో ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని సౌలు గారి పరిపాలనలో తొంగలో దొక్కేశాడు. ఈ గ్యాప్ చూడండి. ప్రమాణం చేసింది ఎక్కడంటే యెహోషువ గారి కాలంలో. ఒకసారి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ప్రియులారా. ఏం జరిగింది? ఇశ్రాయేలీలందరూ అందరినీ ఓడించుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళందరికీ దడబడుతుంది. ఇశ్రాయేలీలు వచ్చారంటే మనల్ని లేపేస్తారు అని దడబుట్టి అన్య జాతుల్లో నుంచి గిబియోనీయులు అనే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మనం ఇశ్రాయేల్ చేతిలో చనిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళతో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎలా చేద్దాం? డైరెక్ట్గా మేము పలాని గిబియోనీయులు వెళ్ళిపోయాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని చంపొద్దు అని చెప్తే వాళ్ళు వదిలిపెట్టరు. కాబట్టి మనం దూరదేశం నుంచి వచ్చామని ఒక ప్లాన్ వేసుకొని
దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ఏర్పాటు చేసుకొని, అంటే గెటప్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడి మొత్తానికి వాళ్ళ దగ్గర ఒక మాట తీసుకుందాం. వాళ్ళు మాట ఇస్తే తప్పని వారు కారు కాబట్టి, తప్పేవారు కారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దేవుడిని బట్టి మనం మాట తీసుకున్నాం, నిబంధన చేయించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు చంపరు కాబట్టి ఈ ప్లాన్ చేసుకొని వర్కౌట్ అయిద్దని ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు, 9వ అధ్యాయం యెహోషువ గ్రంథం. అంటే కనాను దేశంలో ఇశ్రాయేలు పరిపాలించి ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్న సమయంలో జరిగిన ప్రమాణం ఇది. ఆ సమయంలో జరిగిన నిబంధన చదువుదాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబనోను ఎదుట సముద్ర తీరములందు అంతటను ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివీలు, యెబూసీలు అనువారి రాజులందరూ జరిగి దాన్ని విన్నప్పుడు, అంటే ఇన్ని జాతుల వారి రాజులందరూ వీళ్ళు ఎరుకోని ఇచ్చేశారు, మరి హాయిని ఓడించారు అని ఈ వార్తలన్నీ విన్నప్పుడు వాళ్ళకు భయం వేసింది. భయం వేసి ఏం చేశారు, వారు యెహోషువతో ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. అందరూ కలిసి వెళ్తే ఖచ్చితంగా జయిస్తాం. ఒక్కొక్క రాజ్యం అయితే మనం జయించలేం కాబట్టి ఇంతమంది జాతులోళ్ళు కలిసి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం అని వీళ్ళందరూ కలిసి యెహోషువతో యుద్ధానికి బయలుదేరారు. వారు యెహోషువతో ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకు హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు వినినప్పుడు, ఈ రాజులందరూ యుద్ధానికి వచ్చారు, కానీ గిబియోను నివాసులు మాత్రం ఆ యెరికో పట్టణానికి ఏం చేశారో, ఆ గోడలు ఎలా కూల్చారో, హాయి పట్టణానికి ఏం చేశారో ఇదంతా గిబియోనీలు విన్నారు. అంటే బుద్ధిమంతులు అనాలి. ఎవరికన్నా ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి, ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి అని ప్లాన్ వేయాలి. ఈ గిబియోనీలు అలాంటి ప్లాన్ వేశారు. వెంటనే గిబియోనీలు విని వారు కపటోపాయము చేసి మేము రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె పట్టలు కట్టి పాతగిలి చిరిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్దెలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొనిరి వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొని భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా ఉండేను. అంటే ఆల్రెడీ ఎండిన మొక్కలే తెచ్చుకున్నారు. వారు గిల్గాలు నందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయడని అతనితో ఇశ్రాయేలుతోనూ చెప్పగా, గిల్గాల్లో యెహోషువ గారు ఉంటే, ఇశ్రాయేలీలు ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మా చాలా దూరదేశం నుంచి వచ్చాం, ఒట్టేయండి అన్నారు, ప్రమాణం చేయండి అని అడిగారు. అప్పుడు వీళ్ళు అడిగారు, 7వ వచనం, ఇశ్రాయేలీలు మీరు మా మధ్యనే నివసించుచున్నవారేమో, వాళ్ళు డౌట్ వ్యక్తపరిచారు. మేము మీతో ఎలాగో నిబంధన చేయగలమని హివ్వీలన్నా గిబియోనీలన్నా, తర్వాత ఏ గోత్రంలో శేషించిన వారు, అమోరీల గోత్రంలో శేషించిన వారన్నా వీళ్ళే. గిబియోనీలు అమోరీల గోత్రంలో శేషించిన వారు, హివ్వీలన్నా ఈ గిబియోనీలు, అది గుర్తుపెట్టుకోండి. హివ్వీలతో అనిరి. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిరి అని వారిని అడుగగా, మొత్తానికి ఏమన్నారు, మేము మీ దాసులు, మీకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవాళ్ళం, మీ మీద తిరగబడేవాళ్ళం కాదు, మీకు దాసులు, మీకు లోబడేవాళ్ళం అనే మాట చెప్పగానే అసలు మీరు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారని యెహోషువ గారు అడిగారు. వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. చెమటల ప్లేసు, యెహోవా నామమును బట్టి దేవుడి మీద ఒట్టే చెబుతున్నారు. వచ్చితిమి ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్టారోతులోనున్న బాషాన్ రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు, ఎవరు చేశాడు, దేవుడు చేశాడని నమ్ముతున్నారు వీడు. ఇశ్రాయేలు చేశాడని నమ్మట్లా. ఐగుప్తులో ఏం జరిగిందో, ఐగుప్తులో నుంచి వీళ్ళు ఎలా విడిపించబడ్డారో, ఐగుప్తులో ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు. తర్వాత ఆ బాషాన్ రాజుని, హెష్బోన్ రాజుని, వీళ్ళందరినీ మీరు ఎలా ఓడించారో మీ దేవుడు, ఇవన్నీ మేము విన్నాం. అంటే ఇశ్రాయేలు చరిత్ర ఎంతవరకు వినాలో అంతవరకు విన్నారు వీడు. విని 11 అప్పుడు మా పెద్దలు, మా దేశ నివాసులందరూ మాతో
మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతబట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడు అని చెప్పుడి అనిరి. మా పెద్దలు మమ్మల్ని కొంతమందిని పంపించారు. ఊర్లో మా పట్టణంలో ఉన్న పెద్దలందరూ కొంతమందిని మమ్మల్ని పంపించారు. ఎందుకు పంపించారు? మీరు వెళ్ళి ఇశ్రాయేలుతో, మేము మీ దాసులమే, మీ దేవుడి గురించి మేము విన్నాం, మాతో మీరు నిబంధన చేయండి అని వాళ్ళకు లోబడి ఒక నిబంధనను మీరు చేయించుకొని రండి అని మా పెద్దలు మమ్మల్ని పంపించారు అని చెప్పాడు. 12వ వచనం, మీ వద్దకు రావాలని బయలుదేరిన దినము మేము సిద్ధపరచుకునే మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే. అంటే బయలుదేరినప్పుడు చాలా వేడిగా ఇంట్లో నుంచి వండించుకొని తెచ్చుకున్నాం. ఇప్పుడు చూడండి ఎట్లుండి ఎండి మొక్కలైపోయినాయి. ఇప్పటికి అవి ఎండి మొక్కలైన, అంటే వీళ్ళు తెచ్చుకుంది ఎండి మొక్కలే. చూపించటానికి ఎండి మొక్కలు చూపిస్తే మేము తెచ్చుకున్నప్పుడు మంచియే వేడి, కానీ చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎండిపోయినాయి. అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వచ్చారు కాబట్టి ఎండిపోయిన రొట్టెల మొక్కలు అక్కడ భక్ష్యాలు చూపించారు. ద్రాక్షారస సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికి అవి చిరిగిపోయాను. బహు దూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలు చెప్పులు పాతగిలిపోయినని అతనితో పాత తిత్తెలు తెచ్చారు, పాత ద్రాక్షారసం పోశారు, పాత చెప్పులు వేసుకున్నారు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారు, ఎండిపోయిన భక్ష్యాలు తెచ్చుకున్నారు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గా వేసుకొని వాళ్ళకి డిస్ప్లే చూపిస్తున్నారు. చూసారా, మీరు చాలా దూరం నుంచి వచ్చాం, అందుకే ఇవన్నీ ఇలా పాడైపోయినాయి అనగానే సాక్ష్యాధారాలను బట్టి ఏం చేస్తారు, ఎవరైనా నమ్మేస్తారు. కాకపోతే వీళ్ళకున్న శక్తి ఏంటంటే వెంటనే దేవుడి దగ్గర విచారిస్తే వీళ్ళ బండారం బయటపడిద్ది. అక్కడే చిన్న పొరపాటు చేశారు. 14, ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా. అంటే ఏం చేశారు, వాళ్ళు చెప్పగానే అవన్నీ చూపిగానే నిజమేరా, వీళ్ళు దూరదేశం నుంచి వచ్చారు, బట్టలు చూడండి, చెప్పులు చూడండి, వాళ్ళు తెచ్చుకున్న ఆ భక్ష్యాలు చూడండి, ద్రాక్షారస తిత్తులు చూడండి, అన్నీ పాతీయే కాబట్టి వీళ్ళు చాలా ప్రయాణం చేశారని గుడ్డిగా నమ్మి ఇంకా దేవుడి దగ్గర ఏమి ఇచ్చారనా చేయలేదు. మనం కూడా అంతే, ఏదైనా చూపిగానే టక్కన నమ్మేస్తాం. ఒకసారి ప్రార్థన చేసుకొని అవునా కాదా ప్రభువా ఇదేదో నాకు బయలుపరచు అంటే ఏదైనా సూచన ఇస్తాడు దేవుడు. దర్శనాలు ఏమి ఇవ్వడు కానీ ఏదో ఒక సూచన ఇస్తాడు, నమ్మాలా నమ్మకూడదు, నీకు వివేకాన్ని ఇస్తాడు దేవుడు. ఆత్మ ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు కాబట్టి ఆ వివేకాన్ని మనకి ఇస్తాడు. వెంటనే గుడ్డిగా నమ్మకూడదు. కొంతమంది అట్టాగే గుడ్డిగా నమ్మేసి ఇస్తూ ఉంటారు. నేను కూడా ఇచ్చా చాలామంది కాలం, దేవుడి పేరు మీద చెప్పి ప్రమాణం చేయించుకొని మళ్ళీ ఇప్పుడే ఇస్తా, 2 రోజుల్లో ఇస్తా, 4 రోజులు ఇస్తాను తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్ళని దీవించును గాక అంటాం తప్ప వాళ్ళని చెప్పించును గాక అన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మాట ఎలా ఉంటుందంటే గుడ్డిగా నమ్మే విధంగా, పైగా దేవుడి పేరు మీద వాళ్ళు అడుగుతారు. భక్తులం కాబట్టి, విశ్వాసులం కాబట్టి ఒకరికొకరు సాయం చేయకపోతే ఎట్లా అన్నట్టుగా అడుగుతారు కాబట్టి చేసేస్తాం. అప్పుడు దేవుడి దగ్గర విచారణ చేసి ఇస్తే దేవుడు సూచన ఇస్తాడు కాబట్టి ఇవ్వాలా వద్దని మనకు ఒక తెలివిస్తాడు, అప్పుడు మనం డ్రాప్ అయిపోవచ్చు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు, దేవుని యొద్ద విచారణ చేయకయే సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన. ముందు నాయకుడే నమ్మేశాడు, ప్రజలు ఏం చేస్తారు, నెక్స్ట్ పెద్దలు కూడా నమ్మేశారు. యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. యెహోషువ గారు చేశారు కాబట్టి పెద్దలు కూడా ప్రమాణం చేశారు. అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమన నివసించువారే అని తెలుసుకోండి. 3 రోజులు అయిపోయిన తర్వాత గుట్టు బయటపడింది. మన మధ్య నివసించేవాళ్ళు అక్కడే ఉన్నారు, ఈ మధ్యలోనే ప్రాంతంలోనే ఉన్నారు, కానీ వాళ్ళు వేషం వేసుకొని వచ్చారు. మనం ఎలా నమ్మామని మోసపోయామని వెంటనే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయి ఏం చేశారు, 16వ వచనం, అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తర్వాత వారు తమ పొరుగువారు తమ నడుమన నివసించేవారే అని తెలుసుకోండి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిరియత్యారీము అనునవి. ఆ ప్రాంతాలకు వచ్చారు. అంటే ఈ మధ్యలోనే ఉన్నారు వీళ్ళని తెలుసుకొని 3వ రోజే వాళ్ళ పట్టణాలకు వచ్చారు. వచ్చి సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయులు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. ఏంటయ్యా పెద్దలు
మీరే ఇట్లా వెనక ముందు ఆలోచించకుండా మాట ఇచ్చేస్తే ఎలా అని మిగతా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఈ పెద్దలు ఏమన్నారు అప్పుడు? అయిందేదో అయిపోయింది. అందుకు సమాజ ప్రధానులు సర్వ సమాజంతో ఇట్లన్నారు, మనము ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసితివి గనుక మనం వారికి హాని చేయకూడదు. మేము తొందరపడ్డాము, ఏది చేసామో అనవసరం, మొత్తానికి దేవుడి పేరు మీద ప్రమాణం చేశాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయకూడదు? చంపకూడదని. వాళ్ళు చంపలేదండి. ఎందుకంటే దేవుడి నామాన్ని బట్టి ప్రమాణం చేశాం కాబట్టి మనం ఈ మాట మీద నిలబడాలి, లేకపోతే దేవుడికి అవమానం అని ఇశ్రాయేలు ఆ కాలంలో ఎవరు దాని జోలికి పోలేదు, వాళ్ళని ఎవరు ఏం చేయలేదు. అందుకని యెహోషువ గారు వాళ్ళని పిలిపించి 20వ వచనం, మనం వారితో చేసిన ప్రమాణం మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణంను బట్టి వారిని బ్రతుకనీయాలని చెప్పి వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిరి. కనుక ప్రధానులు తమతో చెప్పినట్టు వారు సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారిగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్య నివసించువారై ఉండియు మేము మీకు బహుదూరము నుండి వచ్చిన వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. ఆ హేతు చేత మీరు శాపగ్రస్తులు అగుదురు. దాస్యం మీకెన్నడూ మానదు. మీరు మీ శాపం ఏంది? మీరు చెప్పిన అబద్ధానికి సావరు. కానీ ఎప్పుడు మా కింద మీరు కట్టెలు నరికేవాళ్ళు, నీళ్లు చేదేవారు కానీ అలాగే ఉండిపోవాలి. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారు గాను నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూసి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడిన గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగూ చేసితిమి. అంటే మోషే గారి ద్వారా దేవుడు ఏం చేశాడో అన్న విషయాన్ని ఎరిగి వీళ్ళు విశ్వాసంతో ఆ మాట చేశారు. అంటే నిజంగా ఇశ్రాయేలీయుల కంటే ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉన్నట్టు కనపడుతుంది? గిబియోనీయులకి ఎక్కువ. అంటే నమ్మారు, ఖచ్చితంగా మీ దేవుడు మోషే గారి ద్వారా అలా నడిపించాడు, తర్వాత నీ నాయకత్వంలో ఇలా నడిపించి ఒక్కొక్క దేశాన్ని ఓడిస్తున్నప్పుడు మాకు పూర్తి విశ్వాసం కలిగింది, ఖచ్చితంగా మీరు ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారు, మీ చేతిలో మేము చావకుండా మా ప్రాణాలు కాపాడుకోవటానికే ఈ ప్లాన్ వేసింది తప్ప మరొకటి కాదు అని చెప్పగానే యెహోషువ గారి కోపం చల్లారు. అంటే ఫ్లాష్ బ్యాక్లో జరిగింది ఏంటంటే యెహోషువ గారు ఇశ్రాయేల్ సమాజ పెద్దలు కలిసి గిబియోనీయులకి యెహోవా నామమున ఒక నిబంధన చేశారు. ఆ నిబంధన ఇశ్రాయేలీలు గోత్రాలు అన్నీ బతుకున్నంతకాలం ఏం చేయాలి? ఎవ్వరూ తప్పకూడదు. అంటే గిబియోనీయుల్ని ఇశ్రాయేలీల్లో ఎవరూ చంపకూడదు, వాళ్ళని ఇంకా ఏమీ చేయకూడదు అనేది ఇశ్రాయేల్లో తరతరాలకు యెహోవా నామమున ఏర్పాటు చేసిన నిబంధన. ఈ నిబంధన మరి సౌలు గారికి తెలిసే ఆయన యూదుల్ని మెప్పించటానికి ఏం చేశాడంట? మరి ఏ సందర్భంలో సౌలు గారు గిబియోనీయుల్ని హతము చేశాడో, మరి సౌలు గారి వారసత్వంలో ఎవరు వాళ్ళని చంపారో మనకైతే వాక్యంలో ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు మనం చదివిన సమూయేలు 2వ గ్రంథంలో మాత్రమే అది వ్రాయబడింది. సౌలు గిబియోనీయులను, మళ్ళీ సమూయేలు 2వ గ్రంథానికి వెళదాం. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అంటే ఎక్కడ యెహోషువ గారి కాలం, ఎక్కడ న్యాయాధిపతులు అయిపోయింది, ఎక్కడ సౌలు గారి పాలన, సౌలు గారు దాన్ని నిబంధన మీరితే దావీదు గారి కాలంలో శిక్ష వచ్చింది. అంటే ఎన్ని తరాలండి? సుమారుగా 1406 నుంచి 970 కాకపోయినా 900 కాలం, 910 అనుకోండి సుమారుగా. 960 50 అనుకుందాం. అంటే ఈ మధ్యకాలం ఎంత? సుమారుగా 450 నుంచి 500 సంవత్సరాల లోపు వెంటాడిందా దోషం వెంటాడింది. నీ దోషములు నిన్ను తరిమి, నా దోషములు దావీదు గారు అన్నాడు కదా 40వ అధ్యాయం 12వ వచనంలో చదివాం ప్రారంభంలో, నా దోషములు నన్ను తరిమి పట్టుకొని చున్నవి అని చదివా. అంటే తరుముతీ అంటే ఇదిగో 450 సంవత్సరాల పైచిలకు దోషాలు తరుముతూనే ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? దోషాలు తరుముతీయా? నీ దోషం నువ్వు మర్చిపోవచ్చు, ఎందుకంటే నా యందు నాకే దోషం కనపడదని పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 4:4 చదివితే ఎవరి దోషం వాళ్ళకి కనపడవు. పాపాలు వాక్యం ఉంటుంది కాబట్టి తెలిసింది. దోషం తరుగు, బంగారంలో తరుగు తెస్తారంటారు చూసారా, ఇది కనపడదు. బంగారంగానే ఉంటుంది, తరుగు
వెళ్ళిపోతానే ఉంటుంది. అలాగే దోషాలు మనకు కనపడదు. దోషాలంటే డిఫెక్ట్, నీ భక్తిలో తరుగు, ఇది నీ భక్తిలో కొదువ, ఇది కనపడదు. 4:4 చదవండి, కొరింథీ మొదటి పత్రిక. నాయందు ఏ దోషము కానరాదు, అందువలన నేను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను నీతిమంతుడుగా తీర్చువాడు ప్రభువే, దేవుడే. అంటే దేవుడికి మన అన్నీ కనపడతాయి కాబట్టి మన యందు మన దోషాలు, మన పాపాలు లెక్క పెట్టుకుంటాం తప్ప దోషాలు జోలికి పోం. దోషాలు ఖచ్చితంగా మనల్ని వెంటాడితే మన తర్వాత తరాలలో కూడా అది వ్యాపిస్తాయి. కాబట్టి దోషం గురించిన విచారణ మనం చేయట్లా. నేనేమన్నా దోషం చేశాను, ఇప్పుడు ఆలస్యంగా రావటం దోషమే, అది పెద్ద ఎఫెక్ట్ అనిపించట్లా మనకి. ఇది తరతరాలు ఎప్పటి నుంచో క్రైస్తవ్యంలో ఇది వెంటాడుతూ వస్తుందంటే ఆ తండ్రులు తాతలు ముత్తాతలు చేసిన ఆ దోషం ఈనాడు నీ దాకా నా దాకా వచ్చి మనం కూడా లేటుగా వెళ్ళే పరిస్థితిలోకి వెళుతున్నామంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆ దోషం అలా వెంటాడుతుంది, మనం కూడా అదే దోషం చేస్తున్నాం. దానివల్ల మనం ఎన్నో తిప్పలు పడుతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో అంటువ్యాధులు వస్తున్నాయి, ఎన్నో వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా మనకు వస్తున్నాయి. అంటే రోగాలు ఇవి కూడా దోషాల వల్ల, తండ్రుల దోషాల వల్ల మనకి వెంటాడితేని గేహాజీ గారి వల్ల మనకు అర్థమైంది. అవి మొత్తం క్లియర్ చేసుకోవాలి, దేవుని దగ్గర రోజు క్లియర్ చేసుకోవాలి. పాపాలు ఎలా ఒప్పుకుంటామో, అపరాధాలు ఎలా ఒప్పుకుంటామో, దోషాలు కూడా దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనం ఒప్పుకొని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ దోషాలను బట్టి మనం చిక్కిపోతాం. ఆ దోషాల వల్ల మనం నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎందుకంటే దోషానికి ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది. దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదన్నాడు కయ్యూను. సొదొమ చేసిన దోషమేమనగా అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. సొదొమ కూడా దోషం చేసింది. అందుకే దేవదూతలు వచ్చి లోతులు ఏమంటాడో తెలుసా? 19వ అధ్యాయం ఆదికాండంలో, ఈ ఈ పట్టణపు దోష శిక్షలో మీరు నశించిపోకుండానట్లు అనే పదం వాడతాడు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం. మళ్ళీ రాజుల ఈ సమూయేలు 2వ గ్రంథానికి వద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనం. దేవదూతలు వచ్చి ఏమన్నారు? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని. అంటే ఆ ఊరి దోషానికి శిక్ష ఉంది. ఏంటా శిక్ష? ఇదిగో అగ్నిగంధకాలు కురిపించి చంపేయటం. దోషానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. శిక్ష అనుభవిస్తే క్లియరు, శిక్ష అనుభవించకపోతే అది అలాగే వంశపారంపర్యంగా వస్తూనే ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో అంటున్నాడు, సొదొమ చేసిన దోషం ఏదనగా 16:49 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా, ఏం చేసిందంట దోషం? దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండా, అంటే సమృద్ధిగా ఉంటే గర్వం వచ్చింది. ఆ గర్వం దేవుని సన్నిధిలో దోషమైంది. దేవుడు అన్నీ ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. ఇది ఇవ్వటం వల్ల ఏమైంది? దేవుడిని చెయ్యలేనంత నిర్లక్ష్య వైఖరి. అంటే నిర్లక్ష్య వైఖరి ఏమవుతుందంటే దోషం అవుతుంది. సొదొమ చేసిన దోషమేమనగా అంటే ఏం చెప్పాడు అక్కడ? దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే. నాకు అన్నీ బాగున్నాయి, నాకు అన్నీ సమృద్ధిగా ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి భార్య ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, మంచి బండి ఉంది, అన్నీ అలా జరిగిపోతున్నాయి అని నువ్వు నిర్లక్ష్య వైఖరి వహించావు అనుకో, అది దోషం. ఇంకేమన్నాడు? ఇతరులకి, అది దీనులకు దరిద్రులకు సహాయము, నేను బాగున్నాను చాలు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు చాలు అని తృప్తిపడింది. ఎదుటివాడి బాధ అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని అది ప్రేమించలా. నేను బాగున్నాను, నాకు అన్ని సమస్తం సమకూడి జరుగుతున్నాయి అనుకుంది. ఎవరు? సొదొమ పట్టణంలో ఉన్న మనుషులు.
అది ఇక్కడ దేవుడిది ఏమన్నాడంటే దోషము అన్నాడు. దోషానికి ఏం శిక్ష? అగ్నిగంధకాలతో చంపేంత శిక్ష. ఖచ్చితంగా దోషానికి శిక్ష విధిస్తాండి. పాత నిబంధనలో మోషే గారి ధర్మశాస్త్రంలో అయితే ఆ మేక పిల్లనో గొర్రె పిల్లనో తీసుకొచ్చి ఆ దోష నివారణకు దాన్ని బలి ఇవ్వాలి. ఒక ఎద్దును కూడా తీసుకొచ్చి బలి ఇవ్వాలి. 2 మేకలను తీసుకురావాలి. లేవీకాండంలో ఇవన్నీ ఉంటాయి. లేవీకాండం చదివితే మనకి ఆ దోష నివారణకి, పాప పరిహారార్థం, అపరాధ పరిహారార్థం, దోష నివారణ కోసం కూడా ఈ బలులు ఇవ్వాలి. ఆ బలిస్తే ఆ దోషానికి శిక్ష ఉండదు. ఇవ్వకపోతే ఆ దోషం అలా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దోషానికి శిక్ష దేవుడు విడిచిపెట్టడు. అది తరతరాలు వెంటంటే ఉంటుంది. అప్పుడు దావీదు గారు సమూయేలు 2వ గ్రంథం మళ్ళీ 21వ అధ్యాయం 5వ వచనం 3వ వచనం చదువుదాం. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా, అంటే దోషం సౌలు గారి కాలంలో దోషం జరిగింది. దానివల్ల శిక్ష ఈ కాలంలో దావీదు గారి కాలంలో వచ్చింది. ఇప్పుడు దోషానికి నివృత్తి చేయాలి, పరిష్కారం కావాలి కదా. ఇంటికి దోషం ఉందండి, వాస్తు దోషం ఉంది, అందుకే మీకు ఈ ఇంట్లో ఏది కలిసి రావట్లేదని చెప్తాడు వాస్తు పండితుడు వచ్చి. ఏం చేయాలంటే అది ఆ మూల పగలగొట్టి మళ్ళీ కొంచెం పెంచి ఈశాన్య మూల పెంచి కట్టాలి. అప్పుడు పోయిద్దంట. అంటే దోష నివారణకి ఏం చేయాలి? ఏదో ఒకటి దాన్ని పరిష్కారం లభించే వరకు ఆ మూల పగలగొట్టడం, ప్రహరీ గోడ పడగొట్టడం, లేకపోతే ఒక మూల పల్లం అయిపోయింది ఎత్తు పెంచడం, ఇవి చెప్తాడు వాళ్ళు. కానీ దేవుడు చెప్పిన ఏంటి? దేవుని విషయంలో నువ్వు మాట ఇచ్చి తప్పితే అది దోషం. ఇప్పుడు అందరూ ఆ దోషం చేసినట్టేనా? ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో తప్పాము, ఎన్ని ప్రార్థనలకు టయానికి వచ్చావు, ఎన్ని ప్రార్థనల ఆరాధనలో నీ స్వరాన్ని ఇప్పి దేవుణ్ణి ఆరాధించావు, ఎన్ని ఆరాధన కార్యక్రమాల్లో నువ్వు మొదటి వర్తమాన్ని ఎగ్గొట్టావు, ఎన్ని ఆరాధన కార్యక్రమాల్లో అసలు ఎగ్గొట్టి బంధువుల దగ్గరికి వెళ్ళిపోయావు. ఇవన్నీ దోషాలే. ఇప్పుడు రావు అనుకుంటే పొరపాటు, నీ తరతరాలు వెంటాడితే అవి పరిగెత్తి పట్టుకుంటే అంట దోషాలు. అవి విడిచిపెట్టు, పాపం నీతోనే సమాధి అయిపోద్ది. కానీ దోషం మాత్రం నిన్ను వెంటాడి తరతరాలు తరింపట్టుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించాలి. ఎవరు దీవించాలి? ఎవరి విషయంలో అపరాధం జరిగిందో, ఎవరి విషయంలో దోషం జరిగిందో ఆ గిబియోనీయులు, అయ్యా మాకు ఇప్పుడు బాగుంది, మాకు శాంతి లభించింది, వాళ్ళు మాట తప్పారు, దాన్ని పరిష్కారానికి మేము అడిగింది వాళ్ళు నెరవేరిస్తే అప్పుడు ఇశ్రాయేలీని వీళ్ళు ఏం చేస్తారు? ఇశ్రాయేలీలే ఆశీర్వదించబడిన జనాంగం అయితే వాళ్ళని అన్యుడొచ్చి ఆశీర్వదించాలంట. దావీదు గారికి అర్థమైంది, దేవుడు న్యాయవంతుడు. అన్యాయం అనేది అనామకుడికి జరిగిన, పరాయోడికి జరిగిన దేవుడు సహించడు. ఎందుకంటే ఈయన నామాన్ని బట్టి వాళ్ళకి మాట ఇచ్చారు, దేవుడి పేరు మీద వాళ్ళకి మాట ఇచ్చారు. ఇప్పుడు మాట తప్పితే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. కాబట్టి ఆయనకు అవమానం వస్తే ఆయన ఊరుకోడు, దాన్ని దోషం అంటున్నాడు, దానికి నివారణ చేయాలి. దావీదు గారికి అర్థమైపోయింది, ఇశ్రాయేలు ఎవరంట? దేవుని స్వాస్థ్యం, దేవుని ఆస్తిని అన్యులు వచ్చి గిబియోనీలు వచ్చి దీవించాలంటే మేము దోష నివారణకై ఏం చేయాలి అని, నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని అడుగగా, గిబియోనీలు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులు మాకొద్దు, వెండొద్దు బంగారం వద్దు, ఇంకా ఇశ్రాయేలులో ఎవరినైనా చంపుటయే కానీ మేము కోరట్లేదు, 100 మంది ప్రాణాలు కావాలని మేము కోరట్లేదు. ఎవరైతే మా విషయంలో దోషం చేశారో ఆ కుటుంబంలో వారసులు ఎవరైనా ఉంటే 7గురిని మాకు అప్పగించండి, వారిని తీసుకెళ్ళి యెహోవా సన్నిధిని ఉరిదెత్తాం, అప్పుడు శాంతి వచ్చింది అని చెప్పారు. ఆల్రెడీ సౌలు గారి కుమారులు యుద్ధంలో చనిపోయారు. సౌలు గారు లేరు, ఆయన కుమారులు లేరు. ఆయనకు ఉన్న వారసుడు ఎవరైనా ఉంటే సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అని ఒక ఆయన ఉన్నాడు, అంటే సౌలు గారి మనవడు. అంటే సౌలు వంశంలో వారసులు ఎవరన్నా ఉన్నారంటే మెఫీబోషెత్ తప్ప ఇంకెవరూ లేరు. మరి వీళ్ళేమో 7గురిని అప్పచెప్పమన్నారు. 5వ వచనం, వారు మాకు శత్రులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారులలో 7గురిని మాకు అప్పగించము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియోను పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు వారిని నీకు అప్పగిస్తానన్నాడు. వెతికితే ఎవరు లేరు.
అప్పుడు ఏం చేశాడో తెలుసా? కుమార్తె కుమారుల్ని, సౌలు రాజు యొక్క ఉపపత్ని కుమారులు ఇద్దరిని, మొత్తాన్ని 7 అప్పగించాడు. కుమార్తె అంటే మెరాబు, మికాలు కాదు. 8వ వచనం, 7వ వచనం. నాతాను సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నాతానును బట్టి ప్రమాణము చేసెను, నామమును బట్టి ప్రమాణము చేసిన హేతు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. అంటే యోనాతాను దావీదు గారు జిగిరి దోస్తులు కాబట్టి ఆ యోనాతానికి దావీదు గారు యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసి, ఇప్పుడు ఆ ప్రమాణం తప్పితే మళ్ళీ దావీదు గారు నేరస్తుడు అవుతాడు, ఆయన దోషం చేసినవాడు అవుతాడు. కాబట్టి మెఫీబోషెతు ఉన్నాడు యోనాతాను కుమారుడు, అతన్ని అప్పగించకుండా ఇదిగో సౌలు యొక్క ఉపపత్ని 8వ వచనం. అయ్యా కుమార్తెకు రెస్పా సౌలునకు కనిన 2 కుమారులు అర్మోనిని మెఫీబోషెతు. అంటే మెఫీబోషెతు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఒక ఆయన ఉన్నాడు, సౌలు ఉపపత్ని అయిన రిస్పా కుమారులలో ఒక ఆయన మెఫీబోషెతు ఉన్నాడు. అంటే పేరును పోలిన పేర్లు 2 ఉన్నాయి కాబట్టి మెఫీబోషెతుని అప్పగించను అన్నాడు. మళ్ళీ ఇక్కడ మెఫీబోషెతుని అప్పగించాడు ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు మీరు. 2 మెఫీబోషెతులు ఉన్నారు. ఒక ఆయనేమో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు, ఇంకొక ఆయనేమో సౌలు ఉపపత్ని అయిన రిస్పా కుమారుడైన యోనాతాను. 2 అప్పగించాడు. ఒక ఆయన పేరు అర్మోని, రిస్పా కుమారులో ఒక ఆయన పేరు అర్మోని, రెండో ఆయన పేరు వీళ్ళిద్దరిని అప్పగించాడు. ప్లస్ సౌలు కుమార్తెకు మెరాబు మొహలితీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలునకు కనే 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించాను. అప్పుడు గిబియోనీయులు వాళ్ళ 7 తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో ఒక చోట ఉరిదీశారు. అప్పుడు ఉరిదీసిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటే ఆలకించని దేవుడు ఎప్పుడైతే ఈ శాంతి జరిగిందో వెంటనే అప్పుడు ఆలకించాంట. చివరి వచనం చూడండి, 14వ వచనం, 21:14. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీను దేశమునకు చేరిన శలాలోనున్న సౌలు తండ్రియకు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించారు. 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటే లేదు. శాంతి ఎప్పుడైతే జరిగిందో, దేవుని నామానికి అవమానం జరిగిన చోట దేవుని నామానికి మహిమ ఎప్పుడైతే వచ్చిందో, పరిష్కారం ఎప్పుడైతే లభిందో, దోష నివారణ జరిగింది, అప్పుడు దావీదు గారు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. అంటే మన విషయాల్లో కూడా దోషాలు ఏమన్నా ఉంటే వెంటనే దేవుని దగ్గర ఒప్పుకొని దోష నివారణ, మన దోషాలకి శిక్ష ఎవరు అనిపించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 53 యెషయా గ్రంథంలో ఉంటుంది, ఇప్పుడు తీయొద్దులండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అపరాధాల కోసం మరణించాడు, మన పాపాల కోసం మరణించాడు, మన దోషాల కోసం కూడా, మన దోష శిక్ష అతని మీద పడెను అని ఉంటుంది. ఇప్పటికీ యేసుక్రీస్తు వారు మన కోసం మరణించాడు, మన దోషాల కోసం కూడా మరణించాడు. మనం ఇప్పుడు ఏదైనా పాపం చేసినా, దోషం చేసినా, అపరాధం చేసినా వాక్యముతో ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘములో కళంకం ఉండకూడదు, మడతున్న అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘముగా. అంటే సంఘములో ఎవరి దగ్గర ఏ దోషం ఉండకూడదు, నిర్దోషమైన తన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆ సంఘము కొరకు, ఆ కళంకం ఉన్న, మడతున్న, దోషాలున్న ఆ సంఘం కోసం వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన ఎదుట నిలువబెట్టుకోవటానికి ఆ సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అంటే ఇన్నిటి కోసం ప్రభు అప్పగించుకున్నాడా? అప్పగించుకుంటే మనం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకుంటే కదా దానికి క్షమాపణ దొరికేది. మరి ఒప్పుకోకుండా అలా కంటిన్యూగా వదిలేస్తా ఉన్నాం అనుకో, దోషాలు ఏమవుతున్నాయి? దోషాలు తరతరాలు వెంబడిస్తాయి, తరిమి పట్టుకుంటున్నాయి. మన యందు మనకు దోషం కనపడట్లేదు, కానీ దేవుడికి మన దోషాలు అన్నీ కనపడుతున్నాయి. మనం ఎప్పుడు పాపాలు ఒప్పుకుంటూ ఉంటాం దేవుని సన్నిధిలో, ఇప్పుడు దాకా నేను చేసిన పాపాలన్నీ క్షమించాయని ఒప్పుకుంటాం. కానీ దోషాల సంగతి ఏంటి?
దోషాలు ఇలా వెంటాడతాయని 3-4 తరాలు కాదు, 450 సంవత్సరాల కాలం కూడా వెంటాడి దావీదు కాలంలో పట్టుకుని దావీదు గారు ఏ దోషం చేయలేదు. దావీదు గారి దోష నివృత్తికై అంటే ఇశ్రాయేలు దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకొని ఏ తరములో దోషాలు ఉన్నా అవి వెంటాడి దానికి పరిష్కారాన్ని ఇస్తాడు. దానివల్ల వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తాడు. ఆ నష్టం వాళ్ళకి రాకుండా ఉండాలంటే ఇంతమంది ఇశ్రాయేలీలు ఏం చేయాలి? ఎప్పుడు దోషం ఎక్కడ జరిగింది మనలో, ఇది ఎంతమందిలో ఏమంటే ఒక్క ఆకాను తీసుకొస్తే ఇశ్రాయేలీలందరినీ దేవుడు మొత్తాలా ఒక్కడే కదా చేసింది. అంటే ఒక్కడు చేస్తే మొత్తం సమాజానికి చుట్టుకుంది కదా. మరి ఇశ్రాయేల్ సమాజం అంతట్లో ఒక్కడు చేసిన దానికి ఎంత జరిగితే ఒక సౌలు చేసిన దానికి ఏమైంది? దావీదు కాలం దాకా అది తరిమి పట్టుకొని వెంటాడుతూనే ఉంది ప్రియులారా. కాబట్టి దోషం విషయంలో జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు మనం దేవుని విషయంలో ఏ దోషం చేసాం, ఏ తరుగు చేసాం, ఏ డిఫెక్ట్ ఉంది మనలో అని ఎప్పటికప్పుడు ఎదుటోడు నీలో అది ఉంది ఇది ఉందంటే మనకు రోషం వచ్చింది. మనల్ని మనమే పరీక్షించుకుంటే, వాక్యంతో మనల్ని మనం సరి చూసుకుంటే నాలో ఇన్ని దోషాలు ఉన్నాయా, ఇన్ని డిఫెక్ట్లు ఉన్నాయా, వీటన్నీ సరి చేసుకోవాలి. ఇది నాతో పోట్ల నా తర్వాత నా కుటుంబానికి నా వంశానికి ఇలా ఎన్ని తరాలైనా వస్తాయి కాబట్టి దీన్ని నాతోనే సమాధి చేసేయాలి అని ఆలోచన చేసి నువ్వేం బలులు అవసరం. ఇప్పుడు బలులన్నీ మనందరి బదులు యేసుక్రీస్తు వారు బలి అయిపోయాడు. ఆ బలిని జ్ఞాపకం చేసుకొని ఇక నుండి ఇలాంటి దోషాలు నాలో ఉండకుండా చూసుకుంటానయ్యా, ఇప్పటి వరకు చేసిన అపరాధాలు దోషాలు పాపాలు అన్నిటినీ క్షమించమని దేవుడి దగ్గర ప్రాధేయపడితే వాక్యంతో ఉదక స్నానం చేసి పవిత్రపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఎప్పటికీ ప్రభువారు మన గురించి తండ్రి కుడిపార్శ్వం నుండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మనల్ని ఓర్చుకుంటున్నాడు, అంటే క్షమిస్తున్నాడు. అది ఒప్పుకోలేదనుకోండి ఈ క్షమాపణ కూడా చెల్లదు. కాబట్టి దోష విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, దీర్ఘశాంతము కనికరము ప్రేమ జాలి దయ కలిగిన మా ఆత్మల కన్న తండ్రి, మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పాపులుగా ఉన్న మమ్మల్ని మీ కుమారుడు ద్వారా పరిశుద్ధపరిచారు. మీ స్వరూపంలోనికి మీ పోలికలోనికి తిరిగి మార్చుకున్నారు. ఎందుకంటే మీరుండే లోకంలో పాపులకు స్థానము లేదు కనుక, పాపుల మనవి మీరు వినరు కనుక తిరిగి మీరే మా గురించి ఆలోచించి పరిశుద్ధులుగా తీర్చి మా అపరాధములు పాపములు దోషములన్నీ క్రీస్తు మీద మోపి ఎల్లప్పుడూ మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంటారని కోరుకుంటూ మీరు మా ఎడలు చూపిస్తున్న ఈ యొక్క దీర్ఘశాంతమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఇప్పటి వరకు మేము ఎన్నో దోషాలు చేసాము నాయన. మా దోషం మాకైతే కనిపించట్లేదు, కానీ మీ వాక్యంతో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మాకు మా దోషాలు ఏంటో అర్థమవుతున్నాయి. ఏది డిఫెక్ట్గా ఉందో దాన్ని తీసివేసుకొని పరిపూర్ణులుగా క్రీస్తునందు మమ్మల్ని చూడాలి అనుకున్నారు. కాబట్టి ఆ పరిపూర్ణ స్థితిలోనికి మారటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచి ఆ వాక్యానుసారంగా వారు జీవించటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా రేపు ఎల్లుండి మరి చెంచుపేటలో 2 రోజులు సువార్త సభలో ఏర్పాటు చేసి ఉండగా తండ్రి, మరి రాజా యొక్క తల్లిగారు కంసేలిబాయి మరి మరణ పడక మీద ఉండగా ఆమె స్థితి భయంకరంగా ఉంది నాయన. నీరు కూడా గొంతు దిగని స్థితిలో ఆ బిడ్డ ఉండగా మరి మీ చిత్తానుసారంగా ఆ కార్యక్రమాన్ని జరిగించండి. మరణానికి సమీపంగా ఉంటూ ఆ బిడ్డ ఉండగా ఈ మీటింగులకి ఆమె యొక్క మరణం ఆటంకం కాకుండా ఒకవేళ మీ చిత్తమైతే ఏదైనా మీ చిత్తానుసారంగా జరిగించమని కోరుకుంటూ మేము అడిగింది మీ చిత్తానికి యోగ్యమైతే జరిగించమని బతిమలాడుచు దీనికి ఎంతోమంది సహకారులుగా ఉండటానికి వారిని రేపండి. కార్యక్రమం మంచి వాతావరణంలో చక్కగా అనుకూలంగా మీ నామానికి మహిమకరంగా కొందరి ఆత్మలకు క్షేమకరంగా జరిగించి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. బాల్యం నుంచి మరి యవ్వన వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా, అది దేహ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది ఏదైనా మీ చిత్తానికి యోగ్యమైతే వాటిని వారి మనోవాంఛను సిద్ధింపచేయమని కోరుకుంటూ వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి తద్వారా రేపు సాయంత్రం మీ చిత్తమైతే మేమంతా కలుసుకొని మీ వాక్యాన్ని మరొకసారి ధ్యానించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ
మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. షలోమ్.